అర్జెంట్గా ఈ ఫోటో చూడు. ఈ ఫోటోలో ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా రాంబాబు? తెలియట్లేదా? ఓ పని చెయ్యి, ఈ ఫోటో చూడు. ఈ ఫోటోలో తెలుస్తుందా? తెలిసిపోవాలి. తెలియట్లేదంటే ఇంకో ఫోటో ఉంది, ఇప్పుడు ఈ ఫోటో చూడు. ఈ ఫోటోలో నీకు ఐడియా వచ్చింది. ఓకే, మొదలు పెడదాం. వెల్కమ్ టు పవన్ రావ్ టాక్స్. మేరా నామ్ క్యా హై? పవన్ హై. ఈ వీడియో తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఎవరినో క్రిటిసైజ్ చేయడమో, ట్రోల్ చేయడమో, లేకపోతే రోస్ట్ చేయడమో కాదు. నిజాలు స్ప్లిట్ చేయడం, అంటే నిజాలు మాట్లాడడం, నిజాలు మీ వరకు తేవడం. ఒక అవేర్నెస్ వీడియో అనుకోండి, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోండి. సో దట్ ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అంటే ఓన్లీ అబ్బాయిలకే కాదు, అబ్బాయిల కంటే ఇంపార్టెంట్ అమ్మాయిలకి. తమ్నైల్లో అబ్బాయిలు జాగ్రత్త అని చెప్పి అమ్మాయిలకి కాదు, అమ్మాయిల్ని క్రిటిసైజ్ చేస్తానని కాదు. అమ్మాయిలు ఎలా నష్టపోతున్నారు, అబ్బాయిలు ఎలా మోసపోతున్నారు, అసలు దీని రూట్ కాజ్ ఏంటో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ ప్లాస్టిక్ సర్జరీస్ గురించి, ఈ ఫేషియల్ అనకూడదంటే ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదలు పెడదాం. ఓకే, సో ముందుగా మీకు ఒక లిస్ట్ చెప్తా. కిరాణా సామాన్ లిస్ట్ అనుకోకండి, ఫస్ట్ లిస్ట్ చెప్తా, మీకోసం ఫోటో కూడా వేస్తా, చూడండి. నోస్ సర్జరీ, లిప్ ఫిల్లర్స్, బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్, జాలైన్ ఆగ్మెంటేషన్, స్కిన్ ఎన్లైట్మెంట్, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్, చిన్ ఎన్హాన్స్మెంట్, ఫేస్ లిఫ్ట్, ఫ్యాట్ రిమూవల్ సర్జరీ, బొటాక్స్. ఏమ్రా బాలరాజు, లిస్ట్ ఎంత ఉందనుకున్నారా? ఇవన్నీ ఇందాక నేను చెప్పాను చూసారా, ప్లాస్టిక్ సర్జరీసు అండ్ యాస్థెటిక్ ట్రీట్మెంట్స్లో భాగంగా వస్తాయి. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమైనా మనకి హెల్ప్ అవుతుందిరా అంటే మన బాడీ, మన ముఖం షెడ్కి వెళ్ళిపోతుంది. మామూలుగా షెడ్కి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి మనమే షెడ్కి వెళ్ళిపోతాం, అంటే మొత్తం పోతాం. సో దీనివల్ల అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అయినా కూడా 70% ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, టాలీవుడ్ లేదు, మాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, మొత్తం అన్ని వుడ్డుల్లో 70% లేడీస్ ఇందులో ఇప్పుడు ఇంత లిస్ట్ చదివాను చూసారా, ఈ ట్రీట్మెంట్లో ఏదో ఒక మినిమం ఒక ట్రీట్మెంట్ అయినా చేయించుకున్నారు. దీని ట్రీట్మెంట్ అనకూడదు అబ్బా, సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. దానివల్ల మరి వాళ్ళకి ఏం అవ్వట్లేదు బ్రో అంటే అవుతుంది, కానీ మన వరకు రాదు. మీరు అప్పుడప్పుడు కొన్ని న్యూస్లు వింటారు, అర్రే లైపోసెక్షన్ చేసుకొని ఒక హీరోయిన్ చనిపోయింది, ఆ బట్ సర్జరీలు చేసుకొని కొంతమంది సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి, కొంతమందికి రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి ప్రాబ్లం వచ్చింది నోస్ సర్జరీ వల్ల. ఇలా కొన్ని వింటారు, కొన్ని మన దగ్గరికి రానివ్వరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బోల్డ్ పైసలు ఉంటాయి కాబట్టి కానించేస్తారు. ఎంతవరకు కానిస్తారు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు, వాళ్ళ దగ్గర ఏజ్ ఉన్నంత వరకు. ఏజ్ ఆపలేరు కదా, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అది వదిలేస్తారు. వదిలేసిన తర్వాత సడన్గా మనం అందుకే రిలీజ్ అవుతుంది, అరే 20 సంవత్సరాల క్రితం ఇంత బాగుండేది హీరోయిన్, ఏంటి ఇంత ముసిలిగా అయిపోయింది, ఈవిడికంటే మా అమ్మాయి ఇంకా క్లారిటీగా ఇంకా అంత ముడతలు లేకుండా ఉంది. మనకి చాలా డౌట్లు వస్తాయి పేర్లు దాని, కానీ వాళ్ళు ఎందుకురా అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. కానీ ఈ వీడియో వాళ్ళ గురించి అయితే అసలు కదా, వాళ్ళు వినరు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ హీరోయిన్సే కాదు, పెద్ద హీరోలు వాడుతున్నారు, స్టార్ హీరోలు వాడుతున్నారు, అప్కమింగ్ హీరోస్ వాడుతున్నారు, మిడ్ రేంజ్ హీరోలు వాడుతున్నారు. సింపుల్ అబ్బా, మీకు పేర్లు చెప్పను కానీ కొంతమంది స్టార్ హీరోలే, వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ అప్పుడు చాలా డార్క్ స్కిన్ ఉంటుంది, ట్యాన్ అయ్యి ఉంటుంది, డార్క్ స్కిన్ అయ్యి, మళ్ళీ దీనికి సన్ స్క్రీన్ వల్ల వచ్చింది అనుకోవద్దు, మీకు అప్పుడు మీ అంత నిబ్బగలు ఎవరు లేరు. సడన్గా ఇప్పుడు వెలుగు వస్తుంది ముఖంలో, బ్రైట్ అయిపోతారు. స్కిన్ ఎన్లైట్మెంట్ అని చెప్పాను చూసారా, అది ఎంత డేంజర్ కూడా చెప్తా. అలాగే కొంతమంది 60-70 సంవత్సరాలు ఉన్నా కూడా ముడతలు రావు. ఏమనంటే డైట్, ఫుడ్, ఎక్సర్సైజ్ అంటారు, వెరీ గుడ్, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ ఏజ్ తగ్గట్టు బాడీ రెస్పాండ్ అవుతుంది. కొంతమంది క్లియర్గా తెలిసిపోతుంది, వాళ్ళ ముఖంలో ముడతలు లేకపోయినా వాళ్ళ ఫేస్లో ఆ ఓల్డ్ ఏజ్ క్లియర్గా కనపడుతుంది. ఎందుకురా అంటే ఈ ట్రీట్మెంట్ల వల్ల. ఇది ఎప్పుడు అంటే ఒకేసారి కొట్టేస్తుంది సైడ్ ఎఫెక్ట్. కొట్టేసిన తర్వాత మనం ఏం చేయలేం. అండ్ మళ్ళీ చెప్తున్నా, నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని మార్చడం కోసం అయితే అస్సలు ఈ వీడియో చేయట్లేదు. దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు కామన్ మ్యాన్ అంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికీ చెప్తున్నా. వాళ్ళు ఎలా నష్టపోతున్నారు, ఎలా సంకనాకపోతున్నారు, ఎలా మిస్లీడ్ అవుతున్నారు, దీంట్లో నుంచి, ఈ ట్రాప్లో నుంచి మనం ఎలా బయటికి రావాలనేదే ఈ వీడియో తాలూకు సారాంశం. సో ల్యాగ్ లేకుండా డీటెయిల్డ్గా ఫొటోస్తో సహా చెప్తా. సో మీకు వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే మీ లైక్, హైపు, మీ కామెంట్ అండ్ బలంగా సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి వీడియోలు కంటిన్యూగా ఎవ్రీడే వస్తాయి. ఓకే, ఇంకా లెట్స్ స్టార్ట్. ఇందాక ఒక పెద్ద కాయగూరల లిస్ట్ చదివాను కదా, ఇప్పుడు 1 by 1 వస్తుంది. అవి ఎందుకో మీకు ప్రాసెస్లో భాగంగా మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ నోస్ సర్జరీ. ఈ నోస్ సర్జరీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10లో 8 మంది హీరోయిన్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు చేయించుకుంటున్నారు, కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అది చాలా కాస్ట్లీ ప్రొసీజర్. కానీ మన యువత ఏమనుకుంటుందంటే, అరే వాళ్ళు చేయించుకుంటున్నారు కదా, మనం కూడా చేయించుకుందాం, మన ముక్కు కూడా అలా చేయించుకుందాం. అంటే దేవుడు ఇచ్చిన ముక్కు వద్దు, డాక్టర్ ఇచ్చిన ముక్కు కావాలి.
డాక్టర్ ఇచ్చిన ముక్కు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంద్రా అంటే, అసలు దీని కాన్సెప్ట్ నోస్ సర్జరీ అంటే సింపుల్, నోస్ షేప్ని చేంజ్ చేయడం. ఒక్కొక్కసారి మన ముక్కు కాకుండా వేరే ముక్కే వచ్చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే కొన్నిసార్లు సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదు అనుకోండి, ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా బ్రీతింగ్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్, షేప్ ఇంబ్యాలెన్స్ అంటారు. అంటే చూడగానే అర్థమైపోద్ది ఇది ముక్కు తేడాగా ఉంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి లిప్ ఫిల్లర్స్. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్. ఇది హీరోయిన్లనే కాదు, ఇన్స్టాగ్రామ్ గ్రామర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న చిన్న నిబ్బి ఇన్ఫ్లుయెన్సర్లో కూడా ఈ లిప్ ఫిల్లర్స్ ఎక్కించుకున్నారు. వెరీ డేంజరస్. దీనివల్ల ఏంటంటే ఆ 2-3 నెలలకి మీకు మంచిగా ఏదో కనబడుతుంది, సేమ్ కొరికితే వాసిపోయినట్టు, అయితే పై లిప్పు ఆర్ కింద లిప్పు. కానీ ఎవ్రీ 3 monthsకి మీరు ఫిల్లర్లు ఎక్కించుకుంటూనే ఉండాలి. సో ప్రాసెస్ చాలా కాస్ట్లీ. సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా అయితే మన లిప్స్ దుబ్బేస్తే, ఒకవేళ ఏం అవ్వకుండా ఉన్నా కూడా డౌన్ ద లైన్ ఏమవుతుందంటే 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత న్యాచురల్గా జనరేట్ చేయడం ఆపేస్తుంది బాడీ. ఎందుకంటే నువ్వు ఆర్టిఫిషియల్గా ఫిల్లర్స్లో ఎక్కిస్తున్నావు కాబట్టి, ఫిల్లర్స్ ద్వారా. సో నీకు న్యాచురల్గా జనరేట్ చేయడం, ఇంకా నువ్వు కంప్లీట్గా జీవితాంతరం దీని మీద రిలై ఉండాలి. ఒకవేళ రిలై అవ్వకుండా వదిలేస్తే నీ లిప్స్ చూసి నీ ఇంతకుముందు ఎలా ఉండేవి లిప్స్ అలా కాకుండా వేరే షేపుల్లోకి వెళ్ళిపోయి ఇంకా దారుణంగా అయిపోతావు. ఐ సినిమాలో విక్రమ్లో అయిపోతావు. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను కదా, బేవచ్చమైన స్వెల్లింగ్, పెయిన్, అనీవెన్గా లిప్స్ తయారైపోవడం, ఫిల్లర్ మైగ్రేషన్. సో ఇవన్నీ వస్తాయని తెలిసినా కూడా చేయించుకుంటున్నారు. నెక్స్ట్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్. ఇది చాలామంది హీరోయిన్లు చేయించుకున్నారు, పేర్లు ఎందుకు లేని కానీ చాలామంది చేయించుకున్నారు. ఏందో ఆనందం. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి చనిపోవడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. హార్ట్ రేట్ పెరగడం, నెక్స్ట్ సడన్గా హెడ్ఏక్ రావడము, సివియర్ బ్యాక్ పెయిన్ రావడము, దీనివల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వడం. అయినా కూడా చేయించుకుంటున్నారు. ఏంటి దేవుడు ఇచ్చింది వదిలేసి ఏదేదో పెట్టుకుంటా అంటున్నారు. నెక్స్ట్ జాలైన్ ఆగ్మెంటేషన్. ఇది ఎంత పిచ్చ అంటే ఈ జాలైన్ కోసం కొంతమంది డబ్బులు లేని వాళ్ళు మనం ఎలాగో చేయించుకోలేం కదా అని చెప్పి బ్యూటీ యాప్స్ పెట్టుకుని అందులో కూడా జాలైన్ ఇలాగ ఆర్టిఫిషియల్గా వచ్చేటట్టు పెట్టుకుంటారు. ఎవరిని కన్విన్స్ చేయడం కోసం, ఎవరిని హ్యాపీగా ఉంచుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్గా యాప్స్లోకి వెళ్తారు, యాప్స్లో జాలైన్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాయ్ ఫ్రెండ్ని మెప్పించడం కోసమో, లేకపోతే నీ ఆడియన్స్ని మెప్పించడం కోసం. ఇన్స్టాగ్రామర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అయితే బయటకు ఏదో రోజు బయటకు వస్తాం, అప్పుడు తెలిసిపోద్ది కదా. ఎందుకు అంటే నేచర్కి విరుద్ధంగా వెళ్ళడం ఎందుకు ఒక అబద్ధం ముసుగులో ఉండడం. సరే, ఇదంతా ఎందుకు మొదలైంది అంటే నేను అది రెండో పార్ట్లో చెప్తాను. రెండో పార్ట్ అంటే వీడియోలో రెండో పార్ట్. ఈ జా లైన్ ఆగ్మెంటేషన్ అంటే ఇప్పుడు మన జా అని ఒక వీ షేప్ వచ్చేటట్టు చెక్కేస్తారు, సింపుల్గా చెప్పాలంటే. దీనివల్ల బేభత్సమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చెప్పాను కదా, నర్వ్ డ్యామేజ్ ఏమైనా అయితే పోతాం. నెక్స్ట్ ఆ లుక్ ఆర్టిఫిషియల్గా ఉందని మనకు అర్థమైపోతుంది. అయినా కూడా ఈ ముఖ్యంగా లేడీస్ చేయించుకుంటారు, అదేం ఆనందం నాకు అర్థం కాదు. నెక్స్ట్ స్కిన్ వైట్నింగ్. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. చాలామంది హీరోలు కూడా చేయించుకున్నారు, హీరోయిన్లను కదా. ఇందాక నేను వీడియో ఓపెనింగ్లో చెప్పాను కదా, హీరో స్టార్ హీరోలు స్టార్టింగ్ స్టేజ్లో డార్క్గా ఉంటారు, తర్వాత వచ్చేసరికి తెల్లగా అయిపోతారు. అంటే తెల్లగా అంటే కొంచెం బ్రైట్గా అవుతారు. ఇంకా సింపుల్ చెప్పాలంటే చెప్తే చూడండి, విజయ్ అంటే విజయ్ దళపతి. చూడండి, ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఆయన స్కిన్ టోన్ ఎలా ఉంది, ఇప్పుడు స్కిన్ టోన్ ఎలా ఉంది. దానికి కారణం ఇవే. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 4 monthsకి చేయించుకుంటారు. బట్ ఇట్స్ వెరీ రిస్కీ. హార్ట్ అటాక్ వచ్చి పోవడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. ఇది లేడీస్ డీప్గా పడుకొని కూడా చేయించుకుంది, చాలామంది చేయించుకున్నారు. దీనివల్ల చాలా 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 సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బట్ ఎవరు అసలు దీన్ని దేకట్లేదు. ఇప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చి మేము స్కిన్ లైట్నింగ్ చేస్తాము, స్కిన్ అలైన్మెంట్ చేస్తామంటే కామన్ పీపుల్ కూడా వెళ్ళి చేయించుకుంటున్నారు ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం. కానీ దానివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది, లివర్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయినా పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఇది ఇంకా పిచ్చ, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్. అంటే బట్టలు లిఫ్ట్ చేయడానికి కూడా చేయించుకుంటున్నారంటే చూడండి. అది కూడా మన బాడీలో ఒక భాగంలో కొవ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. దీని మార్టాలిటీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే ఎక్కువ మంది పోతున్నారు. 3,000లో ఒక పర్సన్ పోతున్నారు ఈ ట్రీట్మెంట్ అయినప్పుడు. ఒకలే కదా బ్రో మీరు అనుకుంటున్నారు. అసలు ఎందుకు పోవాలి? అసలు మీరు ఎందుకు చేయించుకోవాలి? మీకు ఎందుకు అప్లిఫ్ట్లు, ఫేస్ లిఫ్ట్లు ఏందో. నెక్స్ట్ చిన్ ఎన్హాన్స్మెంట్. దీనికి కూడా అంటే డబల్ చిన్ ఉందని చెప్పి చాలామంది ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి, ఎస్పెషల్లీ హీరోయిన్స్ కోసేసుకుంటున్నారు, కింద కోసేసుకుంటున్నారు ఇది చిన్న ఎన్హాన్స్మెంట్ అని చెప్పి, డబల్ చిన్ ఉండకూడదని చెప్పి. దానివల్ల ఎంత డిస్కంఫర్ట్ ఉంటుంది అంటే డిస్కంఫర్ట్ వాళ్ళకి తెలుస్తుంది, బయటికి చెప్పుకోలేరు. నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్. ఇది హీరోయిన్లు కాదు, హీరోలు కూడా చేసుకుంటారు. చాలా పెద్ద పెద్ద సీనియర్ హీరోలు కూడా చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఫేస్ లిఫ్ట్లు చేయడం వల్లే ఒక్కలో ముడతలు కనబడదు. కానీ ఆయన కళ్ళు కరెక్ట్గా చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారా అని అర్థమవుతుంది. కానీ
ఫేస్ టైట్గా ఎందుకు ఉంటుంది అంటే కొన్ని ఇంజెక్షన్స్ వేస్తారు, దానివల్ల ఒక బ్యాక్టీరియాని పంపిస్తారు, దానివల్ల మజిల్ కొంచెం ఫ్రీ అవుతుంది, టెంపరీగా ఫ్రీ అవుతుంది. ఇంకా న్యాచురల్గా జనరేట్ చేసినవి ఎలాగో ఆగిపోతాయి. అండ్ ఎవ్రీ 3 months 4 monthsగా చేయించుకుంటూనే ఉండాలి. బోల్డ్ డబ్బులు దొబ్బెట్టుకోవాలి. బట్ దీంతో పాటు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ లివర్ దొబ్బేయడానికి చాలా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫ్యాట్ రిమూవల్ సర్జరీ. ఇది చాలా చాలా డేంజరస్ సర్జరీ. చాలామంది దీన్ని లైపోసెక్షన్ అంటారు, ఫ్యాట్ రిమూవ్ చేయడం కోసం. చాలామంది పోయారు కూడా, అయినా కూడా ఇప్పుడు కూడా చేయించుకుంటున్నారు. సో రెస్ట్ ఇన్ పీస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ బొటాక్స్ అనేది ట్రెండింగ్. ఇది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేయించుకుంటున్నారు. ఇది ఏం ఆనందమో నాకు అర్థం కాదు. అంటే ముడతలు రాకుండా ఒక అద్భుతమైన షేప్ వస్తుంది. ఆ షేప్ ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళకే అనేది అర్థం కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ లివర్కి ఎఫెక్ట్ అవుతుందండి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్, ఒక స్టాటిక్ ఎక్స్ప్రెషన్, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ పక్కన పెడితే లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. అయినా కూడా బొటాక్స్లు ఇప్పుడు గల్లీకి హైదరాబాద్లో 200-300 క్లినిక్లోనే బొటాక్స్లు చేయడానికి చేయించుకుంటాం ఇంజక్షన్లు ప్రతి 3 నెలలకి 4 నెలలకి. కానీ దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి పట్టించుకోవడం మానేశారు. సో ఇప్పుడు ఈ లిస్ట్ చెప్పాను కదా. సో ఈ లిస్ట్ వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి అసలు మీకు. అంటే దేవుడిచ్చినది వదిలేసి మనకి నిజంగానే ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే అర్థం ఉంది. మనం ఇష్యూ లేకుండా ఇష్యూని మనమే క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేసుకొని కొత్త ఇష్యూ తెచ్చుకోవడం ఏంది నాకు అర్థం కాలే. ఫస్ట్ థింగ్ మీకు అర్థం కాదు ఏంటంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది అసలు ఫస్ట్ బ్యూటీ రిలేటెడ్ కాదు, దాన్ని బ్యూటీ రిలేటెడ్ చేసేసారు. దీన్ని అసలు ఎక్కువ వెలుగులోకి ఎప్పుడు తెచ్చారు అంటే వరల్డ్ వార్ అయిన టైంలోని ఆ యుద్ధంలో చేసే వాళ్ళకి చాలా డ్యామేజ్లు అయ్యాయి. కళ్ళు పోవడాలు, కళ్ళు ఇష్టం వచ్చినట్టు షేప్ అవుట్ అయిపోవడాలు, ముక్కు షేప్ అవుట్ అయిపోవడాలు, పెదాలు షేప్ అవుట్ అయిపోవడాలు. అప్పుడు వాళ్ళు ఫేస్ కొంచెం మార్చేలాగా, మొత్తం మార్చలేకపోయినా కూడా కొంచెం ఫేస్ని అప్లిఫ్ట్ చేసేలాగా దీన్ని మొదలు పెడితే ఇదేదో బాగుంది కదరా అని చెప్పి ఇక్కడి నుంచి అది బ్యూటీ ఇండస్ట్రీకి వెళ్ళింది. హాలీవుడ్ ముందు దండయాత్ర చేశారు. మన వాళ్ళు తెలుసు కదా, నక్కను చూసుకుని కుక్క ఏదో వాత పెట్టుకుంది అన్నారు కదా, అలాగా హాలీవుడ్ని చూసి బాలీవుడ్ వాళ్ళు అప్పుడు సైజ్ 0 అన్నారని చెప్పి అప్పట్లో 2000లో మనం సైజ్ జీరో. అప్పుడు ఈ లైపోసెక్షన్ ఇవన్నీ చేసి చాలామంది హీరోలు చనిపోయారు. ఇప్పుడు కర్వీ బాడీస్ కావాలంటున్నారు కాబట్టి ఈ బొటాక్స్లు, లిప్ ఫిల్లర్స్, ఈ నోస్ జాబ్లు ఏంది ఇవి, బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్లు ఇవన్నీ దేనికి? ఇప్పుడు ప్రాబ్లం అది కూడా కాదు. వీళ్ళని చూసి మన యువత, ఎస్పెషలీ ఇంకా యువత ఎందుకు, ఇంకా ఎస్పెషల్లీ అమ్మాయిలు, వాళ్ళు ఏంద్రా అంటే 2 రకాలు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళకి కాన్ఫిడెన్స్ పడిపోతుంది, లో కాన్ఫిడెన్స్. అరే వీళ్ళలా నేను లేనే, వీళ్ళ ఉంటేనే నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అలాగే అయ్యింది, అబ్బాయిలు కూడా అలాగే చేస్తున్నారు. అబ్బాయిల దగ్గరికి వెళ్దాం, సో ఇళ్ళ నేను లేదే, ఇళ్ళ నా కర్వ్స్ లేవు, ఇళ్ళ నాకు ముక్కు లేదు, ఇళ్ళ నా జాలేం లేదు, ఇళ్ళ నా పెదాలు లేవు, ఇళ్ళ నా బట్ట లేదు, ఇలా ఎందుకు కంపారిజన్ చేసుకుంటున్నారంటే అలాగా ఇంజెక్ట్ చేసి పడేశారు. సో బేసిక్గా వాళ్ళ బాడీలో ఆర్గాన్స్, వాళ్ళ ఫేషియల్ థింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఒక తెలియని లో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోవడం, దానివల్ల యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, కొంతమందికి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, కొంతమంది సూసైడ్ చేసి చనిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం మనం ఫిక్స్ చేసి పడేస్తున్నాం. అమ్మాయి అంటే మొక్క ఇలానే ఉండాలి, జాలైన ఇలాగనే ఉండాలి, పెదాల పైకి ఉబ్బు ఉండాలి, కింద జారిపోయి ఉండాలి, హిప్స్ ఇలా ఉండాలి, బట్ట ఇలా ఉండాలి, బ్రెస్ట్ ఇలా ఉండాలి. ఇవన్నీ ఎలాగ నేచర్ వల్ల వచ్చిందా, మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకోవడం వల్ల వచ్చిందా? దీనివల్ల ఒక వర్గం ఆఫ్ అమ్మాయిలు ఎలా అయిపోతుంటే ఇంకో వర్గం ఎలా అవుతున్నారంటే మనం ఎందుకు చేయించుకోకూడదు, మనం కూడా చేయించుకుందాం అని చెప్పి 2 కాళ్ళు ముందు పెట్టుకొని ఊబర్ క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఈ క్లినిక్ అంటే క్లినిక్ వెళ్ళిపోయి బొటాక్స్లు, లిప్ ఫిల్లర్లు, నోస్ జాబులు, ఎన్లైట్మెంట్లు, ఏది కలర్ ఎన్లైన్మెంట్, స్కిన్ ఎన్లైన్మెంట్, ఆ చిన్న ఇంజరీలు అన్నీ చేయించుకొని డబ్బులు బాగా దొబ్బెట్టుకొని ఎంతవరకు దొబ్బెట్టుకుంటారు? ఎందుకంటే ప్రతి 3 నెలలు 2 నెలలకి ఇవన్నీ చేయించుకోవాలి, లేకపోతే షెడ్కి వచ్చేస్తుంది. 2-3 సంవత్సరాలు చేయించుకుంటారు. ఎందుకు? ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్, ఏమంటారు, సోషల్ మీడియా ఆర్ సోషల్ ప్రెజర్ అంటారు చూసారా, దానికోసం ఫేక్గా బతుకుతూ చేస్తారు. ఏదో రోజు తెలిసిపోయినప్పుడు మళ్ళీ కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతారు, కొంతమంది డిప్రెషన్లోకి పోతారు, కొంతమంది డబ్బులు లేక ఆగిపోతే మొత్తం రిజల్ట్స్ బయటకు వచ్చేసి షెడ్కి వచ్చేస్తుంది. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? అమ్మాయిలు నష్టపోతున్నారు. నేనేం చెప్తున్నానంటే ఓవరాల్గా అమ్మాయిలకి, దేవుడిచ్చిన బాడీని నమ్మండి, డాక్టర్ ఇచ్చిన బాడీని నమ్మొద్దు. మీకు దేవుడు ఏ బాడీ ఇచ్చారో అది యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అబ్బాయిలకు వచ్చినప్పుడు చెప్తారు. సో నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాలి తప్ప దేవుడిచ్చిన ముక్కుని తీసి ఇంకో ముక్కు పెట్టుకుంటాను,
దేవుడిచ్చిన లిప్స్ని తీసుకెళ్ళి ఇంకో లిప్స్ పెట్టుకుంటాను, దేవుడిచ్చిన తీసుకుని ఇంకో లోపల తోసుకుంటాను అనుకుంటే అది తప్పది. దానివల్ల ఓవరాల్గా ఎఫెక్ట్ అవుతుంది, ఆలోలో కాదు, మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఓవరాల్గా నేను చెప్పే పాయింట్, ఈ ప్లాస్టిక్ సర్జరీస్, ఈ యాస్థెటిక్ ట్రీట్మెంట్స్ నుంచి దయచేసి దూరంగా ఉండి న్యాచురల్గా పెంచుకొని ఇంకా కావాలంటే, ఇప్పుడు దేవుడు ఎలాగైతే మనకి న్యాచురల్గా ఇచ్చాడో న్యాచురల్గా దాన్ని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలాగా? ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, మైండ్ రిలాక్స్గా ఉంచుకోండి, ప్రెజర్ ఎక్కువ తీసుకోవద్దు, హ్యాపీగా అన్నీ సెట్ అవుతాయి. ప్రాపర్ స్లీప్, 8 hours స్లీప్. అవన్నీ వదిలేసి నేను అవేమీ చేయను, ఫిల్లర్లో ఎక్కించుకుంటానని ఒక టెంపరీ, తర్వాత షెడ్కి వచ్చేస్తుంది. సో దయచేసి ఫాల్స్ ప్రెస్టేజ్ నుంచి బయటికి రండి, దేవుడిచ్చింది యాక్సెప్ట్ చేయండి, పాజిటివ్ థింకింగ్తో ముందుకు నడవండి. అంతకుమించి మనం చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ అబ్బాయిలకు వచ్చేసరికి, అబ్బాయిలకి జాగ్రత్త అని ఎందుకంటే అంటే, అమ్మాయిలు ఎలా అయితే ఫాల్స్ ప్రెస్టేజ్ ఈ ఫేక్ బ్యూటీ మీద డిపెండ్ అయ్యారో, అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారన్నమాట, అలాగే కోరుకుంటున్నారు. ఇది 2 రకాలు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అలాగే కోరుకుంటూ ఆ కంపారిజన్ తెచ్చుకుంటున్నారు. అలా లేవు నువ్వు, నీకు ఆ షేప్ లేదు, నీ ఆ జాలయం లేదు, నీ లిప్ అలాగా జారిపోయలేదు, నీ ముక్కు అలా లేదు అని చెప్పి అక్కడ బెడ్రూమ్లో గొడవలు, స్ట్రెస్సు, దాని తర్వాత స్ట్రెయిన్, దాని తర్వాత బోల్డ్ ఇష్యూలు, డివోర్స్, లేదా కొంతమంది యుద్ధాలు బాత్రూంలో, ఎస్పెషలీ బ్యాచిలర్స్. అండ్ వాళ్ళు కూడా కోరుకునేది ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే ఇందాక సగం మంది 2 కాళ్ళు పెట్టి క్యాబ్లో వెళ్ళిపోతారంటున్నారో వాళ్ళనికే తిరుగుతున్నారు తప్ప, నిజంగా వాళ్ళ పక్కన అందమైన అమ్మాయిలు, నేచర్ ఇచ్చిన ఫేసు బాడీతో ఉన్నోళ్ళని వాళ్ళు దేకట్లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుందిరా అంటే, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. సో నేను ఇచ్చే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో మదర్ కానీ అక్క చెల్లి ఉంది, నీ ముక్కు బాగలేదు, నీ పెదవి బాగలేదు, వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయని చెప్తావా? చెప్పవు కదా. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేస్తావు కదా. ఇది కూడా అంతే, లైఫ్ పార్ట్నర్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అలాగే యాక్సెప్ట్ చేయి. ఎందుకురా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోపు తురుము ఫేషియల్ స్కిన్ టోన్ మంచిగా ఉన్న వాళ్ళు నీకు దొరికారు. 20 సంవత్సరాలు అప్పుడు బాగుంటారు, 30 బాగుంటారు, 40, 50 తర్వాత ఏజ్ అయిపోతుంది కదా, అప్పుడు అది ఉంటుందా? ఉండదు కదా. సో చూడాల్సింది ఏంటి? డ్యూరబిలిటీ దేనికి ఉంటుంది? మన బిహేవియర్, లోపల నమ్మాలి మీరు, బయట నమ్ముతున్నారు. సో అలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ నుంచి బయటకు వచ్చేసి నిజమైన బ్యూటీని యాక్సెప్ట్ చేయండి. మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కదలడం మానేస్తారు. మీ కోరికలు ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోరికలు కూడా అలా ఉండి అటువైపు వెళ్తారు. సో మన ఎక్స్పెక్టేషన్ వద్దు, ఇవేమీ వద్దు. మీరు నేచురల్గా నేచర్ ఏది ఇచ్చిందో అలాగే మాకు కావాలి అని మీరు మైండ్ సెట్ ఇలా ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. సో వీళ్ళు ఇలానే ఉన్నప్పుడు మనకెందుకు ఎక్స్ట్రా దోలా అని చెప్పి వాళ్ళకి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఈ సర్జరీలు ఏం చేయించుకోరు. ఇంకా హీరోయిన్లు అంటారు, వాళ్ళు బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. మనం వాళ్ళకి చెప్పి అంత పెద్దోళ్ళం కాదు. మనకేంటి అవసరం? మనకి నిజంగా ఏదైనా ప్రాబ్లం అయితేనే కదా అవి చేయాలి. సో ఓవరాల్గా నా టేక్ అవే పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ప్లాస్టిక్ సర్జరీలు, ఈ ఏస్థెటిక్ ట్రీట్మెంట్స్ నుంచి దూరంగా ఉండండి. దేవుడిచ్చిన బాడీని, ఫేస్ని యాక్సెప్ట్ చేయండి, న్యాచురల్గా బిల్డ్ చేసుకోండి. అండ్ అబ్బాయిలు మీరు కూడా అలాంటి ఫేక్ బ్యూటీలకి దూరంగా ఉండి మీ పక్కనున్న రియల్ న్యాచురల్గా వచ్చే బ్యూటిఫుల్ అమ్మాయిల్ని కాస్త చూడండి. పెళ్ళైన వాళ్ళు కంపారిజన్ ఆపేసి ఏం చేస్తారు అది. సో ఈ వీడియో తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ నేను కన్వే చేశాను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మరికొత్త ఇన్ఫర్మేటివ్ కాంట్రవర్షియల్ టాపిక్లు ఏమైనా వస్తే వెంటనే వచ్చేస్తే. అప్పటి వరకు వీడియోని ఎంజాయ్ చేయండి. లైక్ చేయకపోతే ఇప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వాట్ టు సబ్స్క్రైబ్. పవన్ రాటాక్స్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.